స్టేజ్ మీద ఉన్న ప్రభుదేవ్ గారికి, విజయ్ గారికి అండ్ కోన వెంకట సార్కి థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తెలుగు నుంచి ఒక రోల్ చేయడానికి ఒక కమెడియన్ కావాలి. దానికోసం చాలా తర్జనలు జరిగాయి. చివరిగా భగవంతుడు నా వైపు ఉండి ఈ క్యారెక్టర్ నేను చేసే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను సపోర్ట్ చేసినందుకు ఈ సినిమాలో. అలాగే ఫోరం మళ్ళీ సినిమా చూశానండి. చూస్తున్నంతసేపు ప్రేక్షకులందరూ నవ్వులు పువ్వులైపోతున్నారు, విరగబడి నవ్వుతున్నారు, అంత ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను చూసి నేను కూడా కింద పడి నవ్వానండి 2 చోట్ల. అది చాలా ఆనందం వేసింది. సో ఫస్ట్ టైం ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, నేను ఇంత సెటిల్గా యాక్ట్ చేయగలనా, నేను ఇంత బాగా క్లారిటీగా డైలాగ్ చెప్పగలనా అనేది నన్ను చూసి నాకే షాక్ అయింది. అరే చాలా బాగా చేసేవాడని నేను ఫోరం మాల్ బాత్రూంలోకి వెళ్ళి భుజం తట్టుకున్నాను. చాలా నా దగ్గర అలా చేయించింది అయితే మాత్రం 100% డైరెక్టర్ విజయ్ గారండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వెళ్ళగానే ఫస్ట్ నాకు అక్కడ ఫస్ట్ సీన్ చెప్పగానే సప్తగిరి బయటకు వచ్చి సడన్గా ఓపి ఇలా చేస్తున్నాను. సార్ అలా వద్దు, సెటిల్గా హ్యాపీగా, ఇంతకుముందు సప్తగిరి మీ సీన్లు చూశాను సార్, ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి. నేను ఆయన క్యాచ్ చేసి ప్లస్ సార్ కూడా నాకు ఎలా చేయించాలని నాకు ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ఇచ్చారు. అది చాలా హ్యాపీ, జీవితంలో మర్చిపోలేను. ఈ దసరా అంత గొప్పది. ఎందుకంటే అభినేత్రి అనే సినిమా ఈరోజు వస్తున్న టాకు బయట నాకు వస్తున్న ఫోన్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నా ఫోన్ నాన్ స్టాప్గా రింగ్ అవుతూనే ఉంది. సప్తగిరి చాలా బాగా చేసావు. ఈ సినిమాని నువ్వు కొలమానంగా తీసుకొని ఈ యాక్టింగ్ కంటిన్యూ చేయని చెప్పారు కొంతమంది మీడియా మిత్రులు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఆ బీజం చాలా ఫేమస్ అయింది, చల్ మాస్ అనేది. నేను ఎప్పుడో చిగుబుక్కు రైలైనప్పుడు అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ట్రై చేశానండి. ప్రామిస్ చేస్తున్నాను, ఆ బీజం నేను ఇంట్లో ట్రై చేశాను సార్. అలా కూర్చొని కాదు అలా కూర్చొని చల్ మాస్ అనుకొని చేశాను. ప్రామిస్ చేస్తున్నాను సార్, 2 రోజులు నడుము పట్టేసి సార్, సీరియస్, ఇది జోక్ కాదండి. 2 రోజులు నడుము పట్టేసి నిజంగా బెడ్ పైన అలా పడుకున్నానండి. అసలు ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడలేం. ఆయన పక్కన నటించడం నిజంగా ఒక అదృష్టం సార్. నాకు ప్రభుదేవ గారు 100% చెప్తున్నాను, ఒక కమెడియన్ గానే తెలుసండి. యాక్టింగ్ విషయంలో కామెడీ అంత బాగా చేస్తారనుకున్నాను. ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్లు తెప్పించారండి కొన్ని సీన్లు. చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. మీ నుంచి చాలా నేర్చుకున్నాను సార్, మీతో ఉన్న 20 days. థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ మా కోన అన్నకి, అప్పుడు యూఎస్లో ఉన్నారు అన్నగారు, తమ్ముడు నువ్వు ఈ సినిమా చేస్తున్నావు, ఫ్లైట్ ఎక్కన్నారు. ఫ్లైట్ ఎక్కాను, చేసి సినిమా వచ్చాను. అంటే కొన్ని జరిగిన తర్వాత మళ్ళీ నాకే వచ్చింది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలాగే సెట్కి వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకుని నా దగ్గర బాగా చేసినందుకు మళ్ళీ 1 more time విజయ్ సార్కి, ప్రభుదేవ్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.